బీహార్లో అసెంబ్లీ ఎన్నికలపై పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 5 నుంచి 15 మధ్యలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు 3 దశల్లో నిర్వహించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు. ఛట్ పూజ సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనతో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 22న ముగుస్తోంది. ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించారు. సో దీంతో ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే 3 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటో ఒక క్లారిటీ అయితే లేదు. కానీ రాజకీయ పార్టీలు బీహార్లో అయితే ఈసారి ఆ పార్టీలు అంటే అటు ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, బీహార్లో తమ జెండా పాతడానికి ప్రచారాలు ముమ్మరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మనం చూస్తున్నాం. 2 పార్టీలు హోరాహోరీగా అక్కడ ప్రచారం చేస్తున్నాయి, అక్కడున్న మిగిలిన పార్టీలు కూడా. కానీ షెడ్యూల్కి సంబంధించి కొన్ని వస్తున్నాయి. దాంట్లో ఏది కరెక్ట్ అనుకోవచ్చు? మొదటి వారంలో తొలి విడత ప్రక్రియ నిర్వహించబోతున్నారు, కానీ ఈసీ నుంచి అఫీషియల్గా ఎటువంటి క్లారిటీ రాలేదు. అంటే బీహార్ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటే ముందుగానే ఓటర్ లిస్ట్ ప్రకటించి ఆ తర్వాత కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది. కానీ బీహార్ ఎలక్షన్ పైన ఇప్పటికీ రాజకీయంగా ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి రెండు కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. మధ్యలో ఒకవైపు ఇటు గురుతురాజ్ పార్టీ ద్వారా వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి బీహార్ ఎలక్షన్స్ అన్ని కూడా ఈ మధ్య జరగబోయేటువంటి అతిపెద్ద ఎలక్షన్స్ మనం చూసుకోవచ్చు. దేశంలో ప్రజల మూడ్ ని అర్థం చేసుకోవడానికి ఇది కీలక అంశంగా భావిస్తున్నాయి పార్టీలన్నీ. దీంతో నవంబర్ 5 నుంచి 15 మధ్యలో ఎలక్షన్ జరుగుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో బయట బీహార్ సర్కిల్ మీడియాలో అంతా కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీంతో అసలు ఎన్నికలు గతంలో నిర్వహించినట్టు 3 దశల్లో నిర్వహించడం కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి షెడ్యూల్ ని ఇంకా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇంకా అధికారికంగా విడుదల చేయాల్సి ఉన్నది. మొత్తానికి అది ప్రక్రియ అంతా కూడా జరగడం కోసం మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనబడుతుంది. నవంబర్ 2 తోటి బీహార్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఆ లోపే ఆ ఎలక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసమే 2020లో కూడా ఇదే విధంగా 3 దశల్లోనే ఎలక్షన్ నిర్వహించారు. 3 దశల్లో బీహార్ లో ఉన్నటువంటి దాదాపుగా 10 కోట్ల జనాభా పైన బీహార్ ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ ఎలక్షన్ కసరత్తు కూడా పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. తెలంగాణ కంటే వైశాల్యంలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా జనాభా పరంగా తెలంగాణ కంటే 3-4 రెట్లు ఎక్కువ జనాభా బీహార్ లో ఉంటుంది. దీంతో అక్కడ ఉన్న ఎలక్షన్ నిర్వహించడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఒకవైపు ఆ ఓటు చివరి అంశంతో ఇటు ఎన్డీఏ కూటమి పైన ఇటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ని టార్గెట్ చేసుకుని ఆరోపణాస్త్రాలు అందిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే పేరుతో లక్షల ఓట్లు తొలగిస్తున్నారు, పేదవాడి ఓటు హక్కును హరిస్తున్నారని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు. ఒక దశ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా రాహుల్ గాంధీ కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు బీహార్ ఎలక్షన్ వైపు షెడ్యూల్ వస్తుందని చెప్పేసి అంతా ఆలోచిస్తున్న తరుణంలో ఇది ఈసారి కూడా 3 దశల్లో వచ్చే అవకాశం ఉంది. బీహార్ ఎలక్షన్ తో పాటే మరిన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీల బై ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా బీహార్ ఎలక్షన్ నోటిఫికేషన్ తో పాటే వస్తుందని ఒక అంచనా అయితే వేసుకుంటున్నారు. ఇప్పటికైతే బీహార్ సంబంధించిన విషయంలో నవంబర్ 5 నుంచి 15 బీహార్ ప్రజలకు అత్యంత పవిత్రమైనటువంటి ఛాత్ పూజ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.